ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు నేను అప్లోడ్ చేసిన లాస్ట్ బర్త్‌డే రీల్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అందులో 6 మంత్ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు 7 ఇయర్స్ సెలబ్రేషన్స్ వరకు కొన్ని సెలెక్టెడ్ ఫోటోస్, అలాగే వాటికి సంబంధించిన కేక్స్ అవన్నీ కూడా ఫోటోస్ ఆ రీల్‌లో పెట్టాను. వాటిలో చూసినట్టయితే 4th బర్త్‌డే సెలబ్రేషన్స్ అప్పుడు శ్రీను మాతో పాటు లేడనమాట. అప్పుడు శ్రీను యూఎస్ వచ్చాడు. నేను, ఆరుష్ మాత్రమే అక్కడున్నాము. బుడ్డిది అక్కడ ఇంకా పుట్టలేదనుకోండి. బుడ్డోడు ఇక్కడికొచ్చాక పుట్టాడు. బుడ్డోడు అమెరికన్ సిటిజను. పెద్దోడొచ్చేసి ఇండియాలో పుట్టాడు. కానీ ఆ 4th ఇయర్ సెలబ్రేషన్స్‌లో వాళ్ళ డ్యాడీ ఆరుష్‌తో పాటు లేకపోయినా సరే, అమెరికాలో ఉండి కేక్ సెలక్షన్స్ కానీ, డ్రెస్ సెలక్షన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకునేవాడు. అసలు చాలా ఓపికగా ఆరుష్ కోసం అయితే టైం స్పెండ్ చేస్తాడు. వాడెంత గొడవ చేస్తున్నా భరిస్తూ ఇద్దరం అంతే ఉండేవాళ్ళం. అలాగే ఏ పేరెంట్ అయినా ఉంటారనుకోండి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు భరించాల్సిందే, మంచి చెడు చెప్పుకోవాల్సిందే. అయినా పిల్లలన్నాక ఆ మాత్రం గొడవ చేయకపోతే కిక్ ఏముంటుంది చెప్పండి. నేను కూడా వాళ్ళతో పాటు ఫుల్ అల్లరి చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చివరికి నాకే పిచ్చెక్కిందనుకోండి ఆ గొడవకి, ఇంకా నేను 4 తగిలిస్తా వాళ్ళని. వాళ్ళు తక్కువ తిన్నారా, వాళ్ళు అసలు ఊరుకోరు. బుడ్డోడితో కలిసి మొత్తం స్టిక్ పట్టుకొని మరి నన్ను కొడతారు. అలాగే పిల్లలు పుట్టగానే 21 రోజులకి బారసాల ఫంక్షన్ చేస్తారు కదా. ఆరుష్కి అయితే మా ఊర్లో మేము ఆ సెలబ్రేషన్స్ అనేది చేసాము. కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. అవన్నీ అలాగే అన్నప్రాసన చేస్తాం 6th మంత్లో. ఆ ఫొటోస్ ఇవన్నీ కూడా నేను ఒకసారి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఆరుష్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ ఈవెంట్, ఏ సెలబ్రేషన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదనమాట. ఏది ఒక చిన్నది కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అందులోనూ ఇండియాలో ఉండము అంటే మన రిలేటివ్స్‌తో, ఫ్యామిలీస్‌తో ఎంత బాగా సెలబ్రేషన్స్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా బారసాల వచ్చేసేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో జరిగితే, అన్నప్రాసన వచ్చేసేసి అత్తయ్య వాళ్ళ ఊర్లో జరిగింది. అలాగే ఫస్ట్ బర్త్‌డే వచ్చేసి మేము అప్పటికే హైదరాబాద్‌లో ఉన్నాము. అక్కడ రిలేటివ్స్ అందరూ రాలేరు అని చెప్పేసేసి మళ్ళీ ఊర్లోకొచ్చి ఊర్లో సెలబ్రేట్ చేసామనమాట. ఫస్ట్ బర్త్‌డే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసాము, అందరిని ఇన్వైట్ చేసి. సెకండ్ బర్త్‌డే టైంకి మేమైతే చెన్నై వచ్చేసాము. నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట ఆ చెన్నై. మేమున్న హౌస్ కానీ, ఆ గేటెడ్ కమ్యూనిటీ కానీ చాలా బాగుంటది. అసలు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చాలా సెక్యూర్డ్‌గా కూడా ఉంటది. ఆ కమ్యూనిటీలో చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. అందరిని అయితే ఇన్వైట్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసాము. అసలు చాలా బిగ్ కేక్ అనమాట. 5 కేజెస్ కేక్ అయితే మా హస్బెండ్ ఆర్డర్ పెట్టారు. ఎంత టేస్టీగా ఉందో. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి బాగా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడైతే. ఇంకా అది అయిపోగానే థర్డ్ బర్త్డే టైంకి అయితే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం లాక్డౌన్. ఇంకా చెన్నైలో గానీ అంతా ఖాళీ చేసేసి ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. 4th బర్త్డే వచ్చేసేసి మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ టైంకి చెప్పాను కదా, శ్రీను ఆ టైంకి యూఎస్ వచ్చారు అని చెప్పేసి. సో 4th బర్త్డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇండియాలో అయితే 4th బర్త్డే వరకు సెలబ్రేట్ చేసుకున్న మా ఆరుషు 5th బర్త్డే టైంకి అయితే వాళ్ళ డాడీతో హ్యాపీగా సెలబ్రేషన్స్కి అయితే రెడీ అయిపోయాడు. ఆ టైంకి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నా అనమాట. జెండర్ రివీల్ అలాగే ఆరుష్ బర్త్‌డేని ఒకే రోజు సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే రిలేటివ్స్ అందరూ వచ్చారు. అందుకని చెప్పేసేసి ఇద్దరు సెలబ్రేషన్ ఒకే రోజు అయితే బావుంటది అని చెప్పేసేసి అట్లా అనిపించింది. ఇంకా ఇక్కడికొచ్చే టైంకి స్కూల్‌కి కూడా వెళ్ళే టైం అనమాట. స్కూల్‌కి కూడా ఆ రోజు వెళ్తూ హుడీ బ్యాగ్స్ తీసుకెళ్తారు. అంటే ఏమైనా చాక్లెట్స్, గిఫ్ట్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసాడనమాట. 6th బర్త్‌డే టైంకి అయితే నా డెలివరీ కూడా అయిపోయింది. బుడ్డోడు కూడా ఈ బర్త్‌డే ఫంక్షన్స్‌లో సెలబ్రేట్ చేశాడు. అప్పటికి నేను ఇంకా కొంచెం సిక్కున్నా అనమాట. మొత్తం కంప్లీట్‌గా సెట్ అవ్వలేదు డెలివరీ అయిన తర్వాత. బట్ ఈ సెలబ్రేషన్స్‌లో మాత్రం నేను సెట్ అవ్వడం, ఇంకా బుడ్డోడు మేమందరం కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఈ బర్త్‌డే విషయానికొస్తే మాత్రం ఆరుష్ కొంచెం సాడ్‌గా ఫీల్ అయ్యాడనమాట. ఎందుకంటే ఈసారి వీడి సెలబ్రేషన్స్ వచ్చేసి సండే వచ్చింది వీడి బర్త్‌డే టైమ్. స్కూల్‌కి వెళ్ళి ఫ్రెండ్స్‌తో ఏం సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి సాడ్‌గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఈసారి హుడీ బ్యాగ్స్‌లో చాక్లెట్స్, టాయ్సే కాకుండా కప్ కేక్స్ కూడా వీడు సెలెక్ట్ చేసుకున్నాడనమాట. అవి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసేసి. బట్ ఓకే, సండే వచ్చింది ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి మండే గానీ దాని ముందు ఫ్రైడే స్కూల్ ఉంటది కదా, ఆ ఫ్రైడే రోజైనా వెళ్ళి ఇవ్వమని చెప్పాము. ఇంకా వాడికి ముందు ఫ్రైడే ఇవ్వడం ఇష్టం లేక దాని తర్వాత మండే ఇస్తాను అని చెప్పేసి మండే అయితే కప్ కేక్స్ తీసుకెళ్లి హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఇంకా వెనకాల బ్యానర్ చూసారు కదా, సోలార్ సిస్టమ్ అనమాట. ఆరుష్‌కి బాగా ఇష్టం. ఆ ప్లానెట్స్ అన్ని కూడా రెగ్యులర్‌గా చెప్తూ ఉంటాడు. ఈసారి ఎలా అయినా సరే ఆ బ్యానర్ పెట్టుకొని నేను సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాడు. ఇంకా అందుకే ఇమీడియట్‌గా అమెజాన్‌లో చూస్తే ఉంది. సో వీడికి ఇది బాగా నచ్చింది. అందుకని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా కేక్ విషయానికి వస్తే రెగ్యులర్‌గా శామ్స్‌లో అయితే తీసుకొస్తూ ఉంటాము. బట్ ఈసారి ఎలా అయినా టేస్ట్ ఎట్లైనా కొంచెం చేంజ్ చేయాలి అని చెప్పేసేసి ఇండియన్ కేక్స్ ఉండే దగ్గరికైతే వెళ్ళామన్నమాట. అక్కడైతే కేక్ ట్రై చేసాము. కాస్ట్ మాత్రం శామ్స్ కన్నా డబుల్ ఉందన్నమాట. ఎప్పుడు $20 కేక్ ఉంటది. బట్ ఇది మాత్రం సేమ్ వెయిట్‌తో $40 అనేది ఉంది. బట్ రెగ్యులర్‌గా ఒకటే టేస్ట్ ఎందుకు అని చెప్పేసి డిఫరెంట్ టేస్ట్ కోసం అయితే అది ట్రై చేసాము. బటర్ స్కాచ్
టేస్ట్ వైజ్ అయితే బాగుంది. అలాగే బ్యానర్ కూడా $20 అనమాట. కొన్ని ప్రైజెస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే చాలా మంది చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే ప్రైజెస్ కూడా చెప్పమని నాకు మెసేజెస్ పెడుతున్నారు. బట్ అందరి అయితే నేను అట్లా డైరెక్ట్గా చెప్పలేను కదా, అంటే వాళ్ళు ఏమనుకుంటారో అనే విషయం కూడా నాకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేను సెలబ్రేట్ చేసే వాటిలో కొన్ని అయితే మీకు చెప్దామని అయితే అనుకున్నాను. అందుకే ఇట్లా షేర్ చేస్తున్నాను. ఇంకా డెకరేషన్‌లో చూసుకుంటే ఆ బ్యానర్‌కి సైడ్‌న ఉన్నాయి గదా టాయ్స్. ఆ ట్రెజర్ హంట్ అయితే వీడి బర్త్‌డే రోజైతే కొనుక్కున్నాడు. అదొచ్చేసేసి వాల్‌మార్ట్‌లో తీసుకున్నాడు. అసలకి ఈవెంట్‌కి ముందు వ్లాగ్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రతి వీడియో చూసుకున్నట్టయితే ఈవెంట్ వరకు ఒక వీడియో, అలాగే ఈవెంట్ ముందు గాని, ఈవెంట్ తర్వాత గాని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది మొత్తం గూడా ఒక వ్లాగ్ లాగా నెక్స్ట్ వీడియోలో పెడదామనైతే చూస్తున్నాను. ఎందుకంటే మనం బయట తిరిగింది గానీ, లేపోతే ఈవెంట్‌కి ముందు ఎలాగా, ఏంటి, ఏం చేశాము అనే విషయాలన్నీ ఇలా ఈవెంట్ వీడియోస్‌లో పెడితే అందరూ గూడా ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదనమాట. సెపరేట్ వ్లాగ్ చేయమని అడుగుతున్నారు. అందుకే ఈ రకంగా అయితే నేను ప్రతి వీడియో చూసుకున్నట్టయితే ఈవెంట్స్ వరకు సెపరేట్‌గా ఉంటది. దాని ముందు వ్లాగ్ అదంతా గూడా సెపరేట్ వీడియోలో అయితే వస్తుంది. ఇంకా ట్రెజర్ హంట్‌లో అయితే శాండ్ ఉందనమాట. అంటే ఇప్పుడు మనకు సముద్రంలో, నీళ్ళల్లో మనకేదన్నా ట్రెజర్ హంట్ దొరికితే ఎలా ఉంటదో, అలా లోపల థీమ్ అంతా పెట్టారు. ఇసుక పెట్టి దాని లోపల కొన్ని ఆయుధాలు పెట్టారు. అలాగే గోల్డ్ శాండ్ వచ్చేలాగా కొన్ని డైమండ్స్ వస్తున్నట్టుగా వాళ్ళకైతే ఇంట్రెస్ట్ చూపిచ్చారనమాట పిల్లలకి. చాలా ఇంట్రెస్ట్‌గా అయితే బాగా ఆడుతున్నాడు. అలాగే ఇంక చిన్నోడు ఊరుకుంటాడా? ఆ మ్యూజిక్ జైలోఫోన్ చూసారు గదా, అది చిన్నోడికే. చెన్నైలో ఉన్నప్పుడు జైలోఫోన్ ఉంది. అది పెంగ్విన్ షేప్‌ది. కాకపోతే దానికి స్టిక్ ఇచ్చారు. బట్ దీనికి మాత్రం స్టిక్ ఇవ్వలేదు. జస్ట్ ఫింగర్స్‌తో అక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి గదా, వాటిని ప్రెస్ చేస్తే చాలు మ్యూజిక్ వచ్చేస్తది. ఆరుష్ ఆడుకునే టైంకి స్టిక్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడు అవన్నీ ఇండియాలో పడేసేసాము. అందుకని చెప్పేసి ఇక్కడ చిన్నోడు ఇంట్రెస్ట్‌గా మ్యూజిక్ వస్తుంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని చెప్పేసి తీసుకున్నాము. ఇంట్లో టాయ్స్‌కి కానీ, వెహికల్స్‌కి కానీ ఏ మాత్రం కరువు లేకపోయినా ప్రతి బర్త్‌డేకి కానీ, ఇంకేదన్నా వాళ్ళకి గుర్తుగా కావాలి అని చెప్పేసి ఇంకా ఆరుష్‌కి ఊహ తెలిసింది కదా, అన్నీ అడుగుతూ వాడు కొన్ని ఆర్డర్స్ అనేది వేస్తూ ఉంటాడనమాట. సరే వీడికొక్కడికే తీసుకుంటే చిన్నోడు ఫీల్ అవుతాడు కదా, వాడు ఫీల్ అవ్వకపోయినా కానీ వీడు ఫీల్ చేస్తాడు. వీడు ఫీల్ అవుతాడనమాట. చిన్నోడికి కూడా కావాలి అని చెప్పేసి వాడికి కావాల్సినవి కూడా వీడే ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. ఈ స్టోరీలన్నీ ఇద్దరు పిల్లలతో అందరి ఇళ్లల్లో సేమ్‌గానే ఉంటాయి. ఇంకా నేనైతే ఈ సెలబ్రేషన్స్‌లో ట్రైపాడ్‌ని చాలా బాగా యూజ్ చేశాననమాట. ఎందుకంటే మనం శుభ్రంగా ట్రైపాడ్ అక్కడ పెట్టేసేస్తే ఒక స్టూల్ మీద మొత్తం వీడియో అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటది. అలాగే ఫోటోస్ కావాలన్నా గానీ మనం టైమర్ పెట్టేసుకొని సెట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద మేము నలుగురం కనిపించాలి. బట్ ఎవరు ఇంకా తీయలేరు. నేను కనిపించాలి కాబట్టి ట్రైపాడ్‌ని అలా పెట్టేసేస్తే మాత్రం మొత్తం వీడియో అనేది మనకొచ్చేస్తుంది. అలాగే లైటింగ్ గూడా చాలా బాగుంది. లైటింగ్ లేకపోతే మాత్రం మనకింత క్లారిటీ కనిపించదు. డల్ అయిపోతది. మేము సోఫా ఉన్న ప్లేస్‌లో గూడా పైన ఒక లైట్ ఉంటది. దానివల్ల గూడా ఎక్కువ లైటింగ్ అనేది మంచిగా కనిపిస్తుందనమాట. అస్సలు డల్ అవ్వలేదు. చూస్తున్నారు గదా, ఇద్దరు పిల్లలతో ఎన్ని తిప్పలు పడుతున్నామో. వాడిని చూసుకోవాలి, వీటిని చూసుకోవాలి. కేక్ తీసుకొని ఎక్కడ పూస్తారో, ఎక్కడ పూసుకుంటారో తెలీదు. టీవీ దగ్గరికెళ్ళి కొడతా ఉంటారనమాట. ఆ చేతిలో ఆ స్పూన్స్ అనేది ఎప్పుడూ ఉండాల్సిందే. ఆ స్పూన్లు చూడండి ఎలా తింటున్నాడో, షర్ట్ మొత్తం పూసుకున్నాడు. పిల్లలతో ప్రతిదీ ఈజీ కాదనమాట. చాలా కష్టమే. చిన్న కథ కాదు. ఇంకా ఇండియాలో అయితే వాళ్ళ నాయనమ్మ, తాతయ్య, అత్తలు, మామలు అందరూ అయితే ఆరుష్‌ని మిస్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మేము కంప్లీట్‌గా అక్కడే ఉన్నాం గదా కోవిడ్ టైంలో. అందరూ ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళో. ఇంకా అదే టైంకి అందరితో అయితే ఫోన్‌లు మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా నాన్న మాట్లాడే టైంకైతే కాల్ రికార్డ్ అనేది చేశాము. నాన్నైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఆరుష్‌ని చూసి, ఆరుష్‌కి విష్ చేసి, ఆరుష్‌తో అన్ని వివరాలన్నీ కనుక్కొని, స్కూల్ ఎలా ఉంది, స్టడీస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేదైతే కనుక్కొని బ్లెస్ చేస్తున్నారు. నెక్స్ట్ డే స్కూల్ ఉంది. నాకేమో రేపు స్కూల్ ఉంది, ఎర్లీగా పడుకోండి అని చెప్పేసి నేను పిల్లల్ని హడావుడి చేస్తున్నాను. ఎర్లీగా సెలబ్రేషన్స్ అయిపోకూడదాం అనుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట తిరగడమే సరిపోయింది మాకు. ఇంకా అలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళతో అయితే కొన్ని ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ చిన్నోడైతే అస్సలు సహకరించలేదు. వీళ్ళు మంచిగా ఫొటోస్ దిగితే ఆశ్చర్యపోవాలి. ఇలా గొడవ చేయడంలో ఆశ్చర్యం అయితే ఏముండదు. ఫైనల్‌గా మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నా వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.